ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి 55 ఏళ్లు నిండిన ఆటో కార్మికులకు నెలకు 10,000 జీవన భృతి ఇవ్వాలని విశాఖ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి అప్పలరాజు డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా కలెక్టరేట్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4 లేబర్ కోడ్స్ రద్దుతో పాటు పిఎఫ్, ఈఎస్ఐతో కూడి సమగ్ర చట్టం తీసుకురావాలని, జీవో సంఖ్య 21ని రద్దు చేయాలని, హిట్ అండ్ రన్ చట్టంలోని 106 సెక్షన్లను తొలగించాలని విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం కోరింది. సంఘం నాయకులు కె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు జి అప్పలరాజు, విశాఖ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న మే 20వ తారీఖున జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెని సందర్భంగా ఆ రోజు రవాణా రంగాన్ని అంతా కూడా బంద్ చేస్తామని చెప్పి తెలియజేసి ఈరోజు సమ్మె నోటీస్ అనేది జిల్లా కలెక్టర్ గారికి అందచేయడం అనేది జరిగింది. వాస్తవంగా నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రవాణా రంగాన్ని మొత్తం అంతా కుదించి ఈరోజు ప్రమాదకరమైనటువంటి చట్టాలు అనేది తీసుకొస్తున్నారు. ముఖ్యంగా 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటు పరం చేయరాదని, అలాగే కార్మికుల యొక్క ఏదైతే జీవో నంబర్ 21 ఉందో జీవో 21ని రద్దు చేయాలని, అలాగే రవాణా రంగాన్ని విదేశీ బహుళ సంస్థల్ని రవాణా రంగాన్ని మన దేశానికి దింపకుండా ఉండాలని, అలాగే రవాణా రంగం ఏదైతే ఉందో రవాణా రంగానికి సంక్షేమ బోర్డు కార్మికులకు అందరికీ ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్లతో మేము దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ ట్రైన్లు కానీ, బస్సులు కానీ, లారీలు కానీ, వ్యాన్లు కానీ ఆఫ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ముందు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడానికి ఈరోజు సమ్మె నోటీస్ అనేది జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం అనేది జరిగింది. వాస్తవంగా దేశంలో ఉన్నటువంటి మొత్తం ప్రభుత్వ రంగమే కాదు, 185 మంది ఉన్న కార్మిక వర్గం యొక్క హక్కుల్ని కాలు రాస్తూ ఈరోజు బీజేపీ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా బ్రహ్మాండమైనటువంటి సమ్మె అనేది 11 జాతీయ సంఘాలన్నీ కూడా కలిసి ఏకతాటిపైనే